యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ దినము ప్రభువా, నేను నా ప్రియ మనుమడు తండ్రి జోషువా డానియల్, మేమిద్దరము మీరిచ్చిన వర్తమానాన్ని ప్రభువా మా టీవీలోను తండ్రి, అలాగే యూట్యూబ్లోను ప్రభువా ప్రదర్శించడానికి ఈ స్థలంలో మీ ఎదుట నిలవబడి ఉన్నాం. మమ్మల్ని బలపరిచి ప్రభువా వర్తమానం మీరు ఇచ్చింది కనుక మీరే దాన్ని బ్లెస్ చేసి ఈ వర్తమానం ద్వారా ఏ ఒక్కరైనా ప్రభువా మీ యందు విశ్వాసం వచ్చి తమ జీవితములను ప్రభువా మీకు అంగీకార యోగ్యముగా మార్చుకున్నట్టుకు సహాయం చేయమని ఈ మనవులు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, యెహోవా ఈరే ప్రార్థనా మందిరం సింగరాయ కొండ నుండి ఈ వర్తమానాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. పాఠక లోకము, శ్రోతలు, మహాశయులు ఈ వర్తమానాన్ని విని మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారి కొరకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. టీవీలో వాక్యం వింటూ అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగేటటువంటి వారు ఎందరో ఉన్నారు. వారిని వారి కుటుంబములను మీ సౌరభ్యతలోనికి మార్చి కృప చూపండి. మేము ఏది బోధిస్తున్నామో అది మొదట మా జీవితముల్లో ప్రభువా ఆడియన్స్ కనబడటానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. దోసులార ధరణిని యేసుకు ప్రేమతో సొంతము చేసేదం. దాసులార ధరణిని యేసుకు ప్రేమతో సొంతము చేసేదం. ప్రేమతో యేసుని చటెదం, ప్రభుని చూపెంతు చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. ప్రేమతో యేసుని చటెదం, ప్రభుని చూపెంతు చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రయాసపడి భారము మోయువారిని అతి ప్రేమతో ఆహ్వానితుము. ప్రయాసపడి భారము మోయువారిని అతి ప్రేమతో ఆహ్వానితుము. పాప భారమెల్ల ప్రభువు మనో దుఃఖముల సర్వాధికారముతో మోపి తీర్చెను.
పాప భారమెల ప్రభువు మనో దుఃఖములా సర్వాధికారముతో మోసి తీర్చెను. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ఆకలి వ్యాధులు గలవారికి ప్రేమతో సాయము చేసేదం. ఉచితముగా మెళ్ళతో నిండి తనను తానే మరచి యేసు ఓర్పుతో తిరిగన్. ఉచితముగా మెళ్ళతో నిండి తనను తానే మరచి యేసు ఓర్పుతో తిరిగిన్. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ఇరుకులు ఇబ్బందులు గలవారిని నీచులను ఘనులుగా మార్చెదం. ఇరుకులు ఇబ్బందులు గలవారిని నీచులను ఘనులుగా మార్చెదం. సహించలేని కష్టములలో నిష్ఠురములలో అగాధ గోతిలో పడిన వారిని. సహించలేని కష్టములలో నిష్ఠురములలో అగాధ గోతిలో పడిన వారిని. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. హిందూ దేశ స్త్రీ పురుషులను వింత వెలుగునకు మార్చెదం. హిందూ దేశ స్త్రీ పురుషులను వింత వెలుగునకు మార్చెదం. సుందర సుగుణశీలుడై అధిక జ్ఞానుండై బంధముద్రించి ప్రవర్ధమానుండై. సుందర సుగుణశీలుడై అధిక జ్ఞానుండై బంధముద్రించి ప్రవర్ధమానుండై. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. మార్గము తప్పి నడుచు వారిని సత్య మార్గముతో చేర్చెదం. మార్గము తప్పి నడుచు వారిని సత్య మార్గములో చేర్చెదం. పట్టుతో ప్రార్థన చేతుము, ఆరాధింతుము, సేవను చేతుము, జయమొందెదం. పట్టుతో ప్రార్థన చేతుము, ఆరాధింతుము, సేవను చేతుము, జయమొందెదం. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభువు నాకు ఇచ్చినటువంటి సందేశము దాని యొక్క టైటిల్ ఏంటి అని అంటే పరిచర్య. దేవునికి స్తోత్రం. ఈ అంశం మీద దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను మీ ముందు ఉంచుతున్నాను. శ్రద్ధతో ఆలకించి నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. దీన్ని ఎడిటర్గా ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి మనుమడు జాషువా డానియల్, ఆయన కొరకు కూడా దయతో ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం.
మనం చూచినప్పుడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. హల్లెలూయా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. హల్లెలూయా. మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఈ వాక్య భాగమును మనం చూడగా 4 ముఖ్యాంశాలు కనబడుతూ ఉన్నాయి. మొదటి అంశం ఏది అంటే ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ప్రియులారా, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. నంబర్ 1, పరిచారము చేయించుకున్నట్టుకు ఆయన రాలేదు. కానీ రెండో విషయం ఏంటంటే పరిచారము చేయడానికే వచ్చాడు. అనగా ఆయనను పరిచారకునిగా ఆయనే మార్చుకున్నాడు. అంతేకాదు, పాపములో నశించిపోతున్నటువంటి అనేకుల యొక్క పాప భారమును ఆయనే మోసి వారు పొందవలసినటువంటి మరణ శిక్షను ఆయనే భరించాడు. ప్రియులారా, కనుక ఈ విషయంలో ప్రభు నన్ను ప్రేరేపించి ఈ అంశాన్ని గురించి ప్రకటించడానికి ప్రభు ఈ దినము నన్ను ఈ స్థలములో మీ ఎదుట నిలువబెట్టాడు. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం ఏమంటుంది అంటే, కాబట్టి ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరినొకరు కడుగవలసినదే. ఒకరి పాదములనొకరు కడుగవలసినదే. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ వాక్య భాగంలో ఆయన ఎలాంటి వాడు అనంటే ఆయన ప్రభు. హీ ఈజ్ ద లార్డ్ ఫర్ ఎవర్. ఒక్కరోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 1 శతాబ్దం 2 శతాబ్దాలు కాదు, భూమి ఆకాశములున్నంత వరకు ఆయన ప్రభువు. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. అలాగే బోధకుడు. ఆయన బోధకుడు. అనేకులకు పరలోక మర్మాలు తెలియజేసి ఈ లోకము యాత్ర ముగించిన తరువాత నిత్య జీవితములో ప్రవేశించుటకు అవసరమైనటువంటి సందేశమును ఆయన మానవాళికి అందించాడు. అంతేకాదు, అలాంటి ప్రథమ స్థానములో ఉన్నటువంటి నేనే మీ పాదములు కడిగాను. ఎందుకు కడిగాను? మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. ప్రియులారా, సాక్షాత్ సృష్టికర్త అయి ఉండి కూడా
ఆయన మానవ రూపములో భూలోకములో నివసించినటువంటి కాలములో ఆయన శిష్యులైనటువంటి వారు మానవ మాత్రులు. ఒక మాటలో చెప్పాలంటే వారు విద్యాగంధము కూడా లేని ప్రజలే. అలాంటి సామాన్య మానవులకు వారిని కూర్చుండబెట్టి పళ్ళెములో వాళ్ళు కాళ్ళు పెట్టి ఆయనే ఆ పాదములను నీటితో శుభ్రము చేసి ఆయన తన యొక్క టవల్తో వారి పాదములు తుడిచాడు. నేను క్రైస్తవుడు నన్ను చెప్పుకొనుచున్నవాడా, నేను క్రైస్తవుడు నన్ను చెప్పుకొనుచున్నదానా, ఇలాంటి తగ్గింపు నీ జీవితంలో కలిగి ఉన్నావా? అందుకని ఆయన అంటున్నాడు, నేను ఈ లోకములోనికి పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకే వచ్చాను. ఈ దినాలలో అనేక సంఘాలలో ఇది లోపించింది. అయితే కొన్ని సంఘాలలో నెలకోసారు, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఈ కార్యక్రమాన్ని ఆయా మందిరాల్లో జరిగిస్తున్నారు. తమ్మును తాము తగ్గించుకునేటటువంటి స్వభావముతో ఈ కార్యము చేస్తే ధన్యులే. కానీ ఇతరులకు కనబడవలెనని బహిరంగ ప్రదర్శన కాకుండా ఉన్నట్లయితే అందరూ ధన్యులే. ప్రియులారా, ఈ స్థితి లోపించినట్లయితే నిజ క్రైస్తవుడుగా ఉండడానికి ఏమాత్రమును వీలు లేదు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం అంటుంది, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాలలో వాక్య పరిచర్య చేసేటటువంటి వారు కూడా అనేకులలో ఈ తరహా మాదిరి జీవితము కనిపించటం లేదు. కనీసం వారి బైబిల్ వారు మోసుకునే పరిస్థితిలో లేరు. ఆయన ఏదైనా పల్లెటూళ్ళల్లో బహిరంగ ప్రదేశానికి బహిర్భూమికి వెళ్ళవలే అంటే ఆయన నీళ్ల చెంబు ఆయన మోసుకొని పోలేడు. ఆ నీళ్ల చెంబు తీసుకొని పోవడానికి ఇంకోటి సర్వెంట్ కావాలా. ఏమండి, కనీసం ఆయన బైబిల్ ఆయన మోసుకొని పుల్పిట్ దగ్గరికి వెళ్ళలేడు. ఇంకొకడు వెంటబడి ఆ బైబిల్ తీసుకొని పుల్పిట్ వరకు వెళ్ళి ఆ బైబిల్ ఆయనకు అందించాల. ఏమి ఆయనకేం కాళ్ళు చేతులు లేవా? ఆయనేమన్నా బైబిల్ మైలేని అవిటివాడా? ఏమిటి దర్పం? సాక్షాత్తు యేసు ప్రభువే ఆయన పరిచారకుడిగా భూలోకములో దర్శనమిచ్చాడు. నేను మీకు చేసినలాగున, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెను.
అందుకే నేను ఈలాంటి పరిచర్య మీదుట నేను ప్రభువును బోధకుడును అయి ఉండినప్పటికీ నేనే స్వయముగా మీ పాదములు కడిగాను, నేనే స్వయముగా మీ పాదములు తుడిచాను. ఎందుకు చేశాను అనంటే మీకు మోడల్గా ఉండడానికి. నన్ను పోలి మీరు కూడా ఈ రీతిగా ప్రభు సేవలో కొనసాగి మిమ్మును మీరు తగ్గించుకొని అతిశయపరులు కాక, గర్విష్ఠులు కాక, నిర్లక్ష్యపరులు కాక, హంబుల్. యు మస్ట్ బి హంబుల్ బిఫోర్ ద లివింగ్ గాడ్. జీవము కలిగిన దేవుని ఎదుట బోధకులు, విశ్వాసులు, అలాగే సంఘములో ఉండేటటువంటి సంఘ బాధ్యత కలిగినటువంటి వారు ఒకరి మీద ఒకరు అతిశయపడేటటువంటి ఆ విషయాన్ని విడిచిపెట్టి నిన్ను నీవు తగ్గించుకొనవలసినటువంటి అవసరత ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ పరిచర్య రెండు విధములుగా ఉన్నది. ఒకటి, వాక్యమును బోధించుట ఒక పరిచర్య. రెండవది, ఆ బోధకులైన వారికి అవసరమైనటువంటి సహాయకులు కొంతమంది కావాలి. మరలా చెప్తున్నాను, వాక్యమును బోధించుట అనేటటువంటిది ఒక పరిచర్య. వాక్యమును బోధించుట. అందుకనే చాలామంది ప్రభు అన్నాడు, మీలో చాలామంది బోధకులు కాకుండా అన్నాడు. అయితే ఈరోజు లెక్కలేనటువంటి వేలాది మంది, లక్షలాది మంది బోధకులు తయారయ్యారు. మరి నీ సంగతి ఏందయ్యా నన్ను అడగచ్చు మీరు. నేను కూడా వారిలో ఒకరిని కాదు. నన్ను నేను సవరించుకుంటున్నాను. నాలో ఏ లోపమైనా మీరు చూస్తే బాహాటంగా నన్ను ప్రశ్నించవచ్చు. దానికి నేను బాధ్యుడును. ప్రియులారా, కారణం ఏంటి అనంటే నేను ఈ లోకములోనికి వట్టి చేతులతో వచ్చానని నాకు తెలుసు. ప్రభువు పిలిచినప్పుడు నేను వట్టి చేతులతో తిరిగి వెళ్తాను అనే సంగతి కూడా నాకు తెలుసు. అందుకనే ఒకవేళ ఈ భూలోకములో నాకు దేవుడిచ్చినటువంటి నివాస గృహము కానీ, సంతానము కానీ, ఏదిగాను నేను ఈ లోకము విడిచే సమయాన నాతో ఎవడు రాడు. అతగాడికి వృధాతిశయము దేనికండి? వృధాతిశయము దేనికి? ఈ విషయము ఎవరు జ్ఞాపకం ఉంచుకుంటారో? ఏ విషయం? నేను ఈ లోకంలోనికి వట్టి చేతులతో వచ్చాను. నాకు మరణ సమయం సమీపించినప్పుడు నేను సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు, అంతస్తులు, పేరు ప్రతిష్టలు ఏవీ నాలో రావు. కడకు నేను కని పెంచినటువంటి పిల్లలు కూడా నాతో రారు. నా భార్య, నాతో సహజీవనము చేసినటువంటి నా భార్య కానీ, నా భర్త కానీ నాతో రాడు అనేటువంటి సత్యము ఎవరు గ్రహిస్తారో వారు ధన్యులు.
వారి నిరీక్షణ దేవుని వైపే ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, కాబట్టి ఈ పరిచర్య అనేటటువంటిది మొట్టమొదటి విషయం ఏంటంటే ఎంతో ప్రార్థించి ఎంతో ఆత్మభారము కలిగి వర్తమానాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు అందించేటటువంటి మొదటి విషయం అయితే, అట్టి వారికి కావలసినటువంటి అవసరతలు సమకూర్చేటటువంటి అనేకులు ఎవరు సమకూర్చాలి? ఎవరైతే ఆ వాక్య సందేశాన్ని వింటున్నారో వారే దాన్ని సమకూర్చవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. ఎందుకని అంటే, ఎవడైనా సరే గొర్రెలు కాచి గొర్రెల పాలు త్రాగకుండా ఉంటాడా అని యేసయ్య చెప్పాడు. ఏ మందిరములు పరిచర్య చేస్తున్నాడు సహోదరుడు దైవజనుడు, ఆయన కావలసినటువంటివి సప్లై చేయవలసినటువంటి బాధ్యత సంఘం మీదనే ఉంటుంది. కాబట్టి వాక్యం బోధించడం ఒక పరిచర్య, బోధకులైనటువంటి వారికి కావలసినటువంటి అవసరతలను తీర్చేటటువంటిది రెండవ రకమైన పరిచర్య. దీనికి కొంత సమర్పణ కావాలి, దీనికి కొంత ఆర్థిక భారం భరించేటటువంటి మనస్తత్వం ఉండాలి. అయితే అలాంటి ఆర్థిక స్తోమత భరించేటటువంటి స్తోమత నీకు లేకపోయినట్లయితే ఇంకొక పరిచర్య ఉన్నది. అదేంటి అనంటే, నీవు ఆ సేవకుని కొరకు, ప్రభువా ఈ నీ దాసుని ఆత్మతో అభిషేకించమని నీవు ఉపవాసం ఉండి ఆయన కొరకు ప్రార్థించుట, ఇది చాలా గొప్ప పరిచర్య. అయితే నీకు డబ్బులు లేకపోతేనే ఈ పని చేయటం కాదు, డబ్బులున్నా కూడా, ఆర్థిక స్తోమత ఉన్నా కూడా, ఆర్థిక సహాయం చేసేవాడు చేసేదాను అయినా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. ప్రియులారా, ఈ ఉపవాసము మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది, యేసు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆకలి కొనెను. కాబట్టి మోషే భక్తుడు కూడా ఇలాగనే దేవుని సన్నిధిలోనికి పర్వతం పైకి వెళ్ళినప్పుడు ఆయన కూడా 2 పర్యాయాలు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి రికార్డ్ యేసు ప్రభువుకును మోషే గారికి మాత్రమే దక్కింది. దైవజనుడు సుందర్ సింగ్ గారు కూడా ప్రయత్నించాడు, కానీ ఆయన నిర్జన ప్రదేశంలోనికి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండాలని, ఎవరికి కనబడకుండా రహస్యంగా ఉపవాసం ఉండే దినాల్లో సుమారు 20 దినాలు అయిపోయిన తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తరువాత ఆ అటవీ ప్రాంతంలో సంచరించేటటువంటి వారు ఆయన చూచి, ఆయన జేబులో ఉన్న బైబిల్ క్రొత్త నిబంధన గ్రంథాన్ని చూచి ఆయన దైవ సేవకుడని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తరువాత ఆయన తేరుకున్నాడు. కనుక ప్రియులారా, మనము ఈ విషయాల్లో ఏ రకమైనటువంటి పరిచర్య చేస్తున్నావు? వాక్యం బోధిస్తున్నావా? బోధించే వారికి ఆర్థిక సహాయం చేస్తున్నావా? లేకుంటే వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి అనుభవం, నీకు డబ్బులు లేకపోతే ప్రార్థన చేయవచ్చేది ప్రార్థనా పరిచర్య.
నన్ను అడిగితే ఇది అన్నిటికంటే గొప్ప పరిచర్య. నిన్ను నీవు తగ్గించుకొని, ప్రభువా ఇదిగో ఈ నీ దాసుని బలపరిచి లక్షలాది మందికి వాక్యం అందించేటటువంటి కృప ఈ దాసునికి అందించు. ఆయనకు పరిచర్య చేసి ఆయన కొరకు ప్రార్థన చేసే కృప నాకు కూడా దయచేయి ప్రభువా అని నిన్ను నీవు తగ్గించుకొని దేవుని మహిమ కొరకు నీవు ప్రయాసపడినట్లయితే నీవు నీ కుటుంబము, నీవు ఏ సంఘములో ఉన్నావో ఆ సంఘము సమస్తము కూడా ఆశీర్వదించబడుతుంది అనే విషయాన్ని గుర్తిరిగి దేవుని సన్నిధిలో అందరము కలిసి ఆత్మల సంపాదకులుగా ఉండవలసినటువంటి అవసరత ఈ దినాల్లో వచ్చింది. అలాంటి సంసిద్ధత ప్రతి వ్యక్తి తన హృదయంలో కలిగి ఉండి దేవునికి ఇష్టడై ఈ లోకంలో యేసయ్యను నమ్మటమే కాకుండా నీ నమ్మకం ద్వారా ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి ఆ ధన్యత నీవు పొందుదువుగాక. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.